హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ వరల్డ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన జర్నీ సూపర్ స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే మన డెస్టినేషన్ ఒక నేచురల్ వండర్, గండహాతి వాటర్ ఫాల్స్. సో అది కూడా R15తోనే మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎగ్జైట్మెంట్ డబుల్ కదా. సో మీరు ఎండ్ వరకు వీడియో చూసేయండి, ఎందుకంటే రోడ్, ఫుడ్ అండ్ ఫన్ అండ్ ఫుల్ ఆన్ ఫీల్ ఉంటుంది. సో లెట్స్ రోల్. ఫ్రెండ్స్, మన జర్నీ స్టార్ట్ అయింది రణస్థలం నుంచి. గూగుల్ మ్యాప్ చెప్తుంది 120 కిలోమీటర్స్ అంట, 2 hours 30 minutes. ఎర్లీ మార్నింగ్ రోడ్స్ అంతా సైలెన్స్గా ఉన్నాయి, ఏం డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా ఉంది. ఈ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్, వెళ్తుంటే మధ్యలో 180 feet బజరంగ్ బలి హనుమాన్ స్టాట్యూ కనిపించింది. బాబుని చూసి బ్యాటరీ 100% అయింది. నమస్కారం చేసుకుని ట్రిప్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇది కెమెరాలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇది 180 feet అంట. ఇప్పుడే గూగుల్ మ్యాప్లో చూశాను. ఆంధ్ర బోర్డర్ దాటితే ఎక్కడ బంక్స్ ఉండవంట, అందుకే ఇక్కడే పెట్రోల్ కొట్టించాము. మా ట్రిప్ బడ్జెట్లో పెట్రోల్కి ఎక్కువ మనీ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము కొట్టించి. సో ఫ్రెండ్స్, మనమైతే ఒడిశా బోర్డర్కి దగ్గరగా ఉన్నాము. ఆంధ్రాలోనే ఇంకా టిఫిన్ చేస్తాం, ఎందుకంటే ఒడిశా వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, అందుకని ఆంధ్రాలోనే ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం. ఇక్కడ టిఫిన్ చేసాము, టిఫిన్తో ఎనర్జీ బూస్ట్ అయింది. ఇక్కడ అన్ననే ఫిల్టర్ కాఫీ అడిగాను, అడిగితే గ్లాస్లో వాటర్ వచ్చింది. ఓకే, మేబీ ఇక్కడ దీన్నే కాఫీ అంటారేమో. మధ్యలో వెళ్తూ ఉంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం. మధ్యలో ఇంకోటి చూసాము, కాటన్ శారీస్ నేస్తున్నారు. ఒక శారీ చేయడానికి 3 days పడుతుందంట. ఇక్కడ ఈ తాతతో చాలాసేపు మాట్లాడాను, చాలా మంచిగా అనిపించింది. 2 మనుషులు 3 days నేస్తారంట. వీళ్ళకి షాప్ కూడా ఉందంట. అసలు నిజంగా చాలా బాగుంది. అసలు తాళ్ళు ఎలా తీస్తున్నారా బాబు, డిజైన్ ఆర్ట్ లాగా ఉంది. తాతతో మాట్లాడిన ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా ఒడిశా బోర్డర్కి అయితే వచ్చేసినాము. ఇదే ఒడిశా బోర్డర్. సో ఆంధ్రాలోకి వచ్చేస్తున్నాం. అసలు 2 కలిసే ఉన్నాయి, అసలు బోర్డర్ ఏది సపరేట్గా లేదు. మాకు తెలుసుకోవడానికి చాలాసేపు పట్టింది. ఇక్కడ ఒడిశాలో బళ్ళు మీద ఓడి అని చూసిన తర్వాత ఒడిశాకు వచ్చామని తెలిసింది. మాకు తెలియదు యాక్చువల్గా. ఈ గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే అమ్ముకోవడమే. అసలు గూగుల్ మ్యాప్ నమ్ముకోవడం వల్ల మేము 5 km దూరం వెళ్ళిపోయాము. గూగుల్ మ్యాప్ నమ్ముకోవడం వల్ల రాయగఢ్ రూట్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళిపోయాము. మళ్ళీ లోకల్ అతన్ని అడిగి రిటర్న్ వచ్చాము. చాలా టైం పట్టేసింది. ఈ ఒడిస్సాలో వీళ్ళందరూ పైన క్యాప్స్ పెట్టుకుంటున్నారు. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇల్లులు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అండ్ దగ్గర కూడా లేవు, దగ్గర ఇల్లులు కూడా లేవు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు చాలా దగ్గర. కానీ వీళ్ళందరూ నేచర్తో నడుస్తున్నారు. చాలా పీస్ఫుల్గా, ఫ్రెష్ ఎయిర్, కూల్ బ్రీజ్. అసలు చాలా. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ అడ్రస్ అడుక్కొని ఎలాగలా మెల్లికి వచ్చాము. ఇక్కడ మనకి చిన్నపిల్లలు కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళు హెల్ప్ చేశారని వాళ్ళకైతే చాక్లెట్స్ కొనిచ్చాను. Okay. Come, fast. Okay, bye. Bye.
హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే గండాహతి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాము. 1 km ట్రెక్ ఉంది, ఆ ట్రెక్ చేసుకొని వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ గండాహతి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి, సౌండ్ ఆఫ్ వాటర్, చిల్ బ్రీజ్, నేచర్ పవర్, అసలు గెట్టింగ్ బెస్ట్. ఊరికి ఇక్కడ నిలబడితేనే గెట్టింగ్ బెస్ట్ అనమాట. చూస్తే స్మైల్ వస్తుంది. ఇలా ఉంటుంది అనుకోలేదు. పిక్స్లో చూస్తే వేరేగా ఉండేది, ఇక్కడ లైవ్లో చూస్తే ఒత్తిడి అనిపిస్తుంది. ఎంత జర్నీ చేస్తుంది, బ్యూటిఫుల్ ఉందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ ఉందండి. ఇక్కడైతే ఫుల్గా చిల్ అయ్యి, ఇక్కడ పైనుంచి దూకి ఫుల్గా చిల్ అయ్యి స్నానం చేసి ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన జర్నీ ఎక్కడికంటే మహేంద్రగిరి జర్నీ అనమాట. ఇక్కడ చూడండి, మా వాడు ట్యాంక్ మీద టీ షర్ట్ పెట్టి ఆరేస్తుండు. ఇక మన బ్యాగ్లో పెడితే ఖరాబ్ అవుతుంది, మొత్తం తడిసిపోద్ది. అందుకని మనం ఫాస్ట్గా మహేంద్రగిరి వెళ్ళాలి. ఎందుకంటే తొందరగా వెళ్ళాలంటే, లేకపోతే క్లౌడ్స్ అన్నీ కుమ్మేసుకుంటే అప్పుడు మనకి వ్యూ పాయింట్ కనిపించదు. బ్రో, లిటరల్లీ కొండలు ఎక్కిన తర్వాత రివర్స్లో చూస్తే కాశ్మీర్ ట్రావెల్ వ్లాగ్లా ఉంది. మనం అయితే ఫైనల్గా ఒక చిన్న సెంటర్కి అయితే వచ్చాం. చిన్న హోటల్లో ఫుడ్ ట్రై చేయాలి. సో ఇక్కడైతే ఫైనల్గా మీల్స్ ఒకటే ఉంది, అది ట్రై చేసాము. అసలు దేంట్లోని సాల్ట్ లేదు. చెఫ్ ఫాస్టింగ్లో ఉన్నాడు అనుకుంటాం, మరి ఎందుకు సాల్ట్ వేయలేదో తెలీదు. కొన్ని ఒకటంటే మర్చిపోయారేమో, కానీ అన్నిటిలో కూడా సాల్ట్ వేయలేదు. ఇక్కడ నచ్చింది ఏంటంటే పాపడ్ ఒకటేని. మనం ఇక్కడైతే పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో ఇంకెక్కడ బాంక్స్ ఏముండదు, పెట్రోల్ కూడా ఉన్నదంట. ఇక్కడ నుంచి 20 km ఉంది. ఫైనల్గా మహేంద్రగిరి వచ్చాము. నాకు ఇంకెప్పుడు అయిపోయలేదు. మహేంద్రగిరికి ఇంకా 5 km ఉంది. బట్ ఇక్కడ 5 km ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని కొండపైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు దాకా వచ్చింది నార్మల్గా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా స్లోగా ఉంటుంది కొండ. మన బైక్ ఇంకా ర్యాంపే. కింద నుంచి రోడ్ నుంచి 5 km వచ్చాము, కానీ ఎక్కడ ఎవరు కనిపించలేదు. ఇంకా సైలెంట్గా ఉంది, ఎవరు లేరు అనుకున్నాము. ఒక్కడే ఉంటాం కదా అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా బెస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి రాగానే పరమేశ్వర విగ్రహం ఉంది, నమస్కారం చేశాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ లోని శివలింగం ఉంది. చూడండి, ఈ టెంపుల్ లో నుంచి వాటర్ కూడా వస్తుంది. నేనైతే గమనించలేదు, తర్వాత చూసాను. ఇక్కడ కూడా పూజ కూడా ఆన్ గోయింగ్, పీస్ఫుల్ ఫీల్. అసలు నేను వీళ్ళని అడిగాను, వీళ్ళు శివమాల వేశారంట. వీళ్ళు కూడా చాలా మంది ఒడిస్సా, ఇచ్చాపురం 2 కలిపి ఉంటాయి కాబట్టి వీళ్ళకి 2 భాషలు వచ్చంట. వీళ్ళే మాకు ఇంకో గుడి ఉందని చెప్పారు, పైన ఇంకోటి ఉందంట. అది 2 km ట్రెక్కింగ్ అంట. కొండకి క్లైమ్ చేయాలి 2 km. దారిలో చిన్న చిన్న లింగాలు ఉన్నాయి, ఇవి చూడడానికి బాగున్నాయి. ఓన్లీ రాయితోనే కట్టారు, లోపల చిన్న లింగాలు ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్ మధ్యలో ఇంకో హనుమాన్ విగ్రహం ఉంది. సో ఈ ట్రెక్కింగ్ చేస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మెంటల్ హెల్త్ కోసం ట్రెక్కింగ్ చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ లేదని తెలిసింది. సో గాయ్స్, ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాం. ఇది ఒత్తు వర్మ, ఒత్తు అసలు ఒత్తిట్ అనమాట. ఇది దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చూసుకుని పైకి వస్తే బ్యూటిఫుల్ గా ఉంది. 2nd హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ఒడిస్సా అంట. ఈ లోపల శివలింగం ఉంది. ఈ గుడి మొత్తం ఓన్లీ స్టోన్స్ తోనే కట్టారు చూడండి. సో ఈ గుడి లోపలికి వెళ్ళి ఈ ద్వారం నుంచి వెళ్ళి ఆ ద్వారం నుంచి రావాలంట. సో ఆబ్వియస్లీ మనం వెళ్ళి వెంటనే వచ్చేస్తాం, మనం అంత కష్టపడవసరం లేదు. మనం కూడా ట్రై చేసినాం, ఏదో కష్టపడి వచ్చేసినాం. కష్టమేం కాదు, కానీ మనం ఎలాగో బక్కగా ఉంటాం కాబట్టి ఈజీగానే వచ్చేసాం. సో గాయస్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు పొగ మంచు. మేమైతే చాలా కొండలు దాటాము. కొండలు అసలు ఎన్ని కొండలు కాదు ఫ్రెండ్స్. ఫ్రమ్ హనుమాన్ స్టాట్యూ టు గంధాటి వాటర్ ఫాల్, ఫ్రమ్ రోడ్ ట్రిప్ థ్రిల్స్ టు టెంపుల్ చిల్స్. సో మీకోసం కష్టపడుతున్నాను. లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ మీకోసం R15 మీద శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బాయ్.